జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. అమ్మా హ్మ్. ఫోటోస్ హ్మ్. ఎక్కువగా తీసుకుంటే హ్మ్. ఏమైనా అంటే ఆయుష్ తగ్గిపోతుంది అనే మాటలు వింటున్నాం. అసలు ఎంతవరకు నిజమమ్మా? పెద్దవాళ్ళు పిల్లలకి కూడా. ఆ. ఆ. పూర్వకాలం ఇటువంటి విశ్వాసం ఉండేదమ్మా. ఫోటోలు తీసుకోవడానికి అంగీకరించేవాళ్ళు కాదు చాలా మంది. ఆహా. ఫోటో తీస్తే జీవకళంతా అందులో వెళ్ళిపోతుంది, వీళ్ళంతా నిర్వీర్యమైపోతారు అని చాలామంది పెద్దవాళ్ళు ఫోటోలు తీసుకోవడానికి ఒప్పుకునేవారు కాదు. అందుకే పాతకాలంలో ఫోటోగ్రఫీ ఉన్నా కొంతమంది పెద్దల ఫోటోలు మనకి లేకపోవడానికి కారణం. అవునమ్మా నిజం. ఆ. ఉమ్. ఎందుకు లేదంటే వాళ్ళు ఫోటోలకు ఒప్పుకునేవాళ్ళు కాదు. ఆహా. మరి ఆ మాట అన్నట్టయితే ఇప్పుడు ఇంతమంది సినిమా యాక్టర్లు ఉన్నారు, కొన్ని వందల సినిమాల్లో వేల సినిమాల్లో యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొన్ని లక్షల ఫోటోలు గంటల తరబడి కెమెరా ముందు ఉన్న వాళ్ళు ఉన్నారు. అంతే కదా. వాళ్ళల్లో కళ తగ్గిందా అంటే మరి ఆ మాట కళ తగ్గింది అని చెప్పడానికి వీల్లేదు కదా. ఆ. లేదా వాళ్ళ లెక్క ప్రకారం అయితే వీళ్ళల్లో ఇంకా ఎన్నో రెట్ల కళ ఉండి దీనివల్ల తగ్గి ఈ మాత్రం ఉంది అని అర్థం చేసుకోవాలా అన్నది అనిపిస్తుంది. వీటి వల్లే కదా అవకాశాలు కూడా పెరుగుతూ ఉంటాయి కదా పెరుగుతాయి, అదే. ఆర్టిస్టులకి అనుకుంటే అదే. కనుక. అయి- మరి అయితే ఇది పిల్లల విషయంలో మాత్రం చెప్తారమ్మా. చిన్న పిల్లలకి మాత్రం అంతగా ఫోటోలు తీసి వాటిని ఎక్స్పోజ్ చేయడం అన్నది అంత మంచిది కాదు అని. ఎందుకంటే దిష్టి తగులుతుందని ఒకటి, అలా దిష్టి తగులుతూ కూడా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది మామూలు కన్నా ఫోటోల్లో అందంగా కనపడతారు పిల్లలు. అది భలే ఉంటారు అసలు, అబ్బా అని. తీరా చూస్తే బక్కగా ఇలా ఉంటారు, ఫోటోలు గుండులాగా అందంగా కనపడతారు. లడ్డూలాగా అది కనిపిస్తారు. దీంతో ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి దిష్టి తగులుతుందేమో అని అనుమానం. అంతేకాకుండా ఇంకొకటి ఏం చేస్తారంటే ఈ ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి బయట ఎక్కడన్నా గనక ఉన్నట్టయితే ఈ ఈ చిల్లర చేతబళ్ళు అవి చేసేవాళ్ళు ఉంటారే, వాళ్ళు ఈ ఫోటో ఆధారంగా చేస్తూ ఉంటారు. అందువల్ల పిల్లల ఫోటోలు తీయడం వాటిల్ని పెట్టద్దని. అదేవిధంగా ఈ సోషల్ మీడియాలో పిల్లల ఫోటోలు పెడుతూ ఉంటారు, మా పిల్లలు ఇంత బాగా ఉన్నారు అంత బాగా ఉన్నారని. దానివల్ల కూడా వాళ్ళకి దిష్టి తగిలి వాళ్ళు అనారోగ్యాల పాలయ్యి ఏమాత్రం చేతకాని వాళ్ళే అనేక రకాలుగా వాళ్ళు పైకి రావాల్సినటువంటి వాళ్ళు రాకుండా అయిపోవడాలు అవి జరిగాయని చాలా ఇన్సిడెంట్స్ చెప్తున్నారు. అది కూడా సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోల గురించి. ఈ మధ్యకాలంలో ఈ ఫోటోలు తీయడం కానీ, ఫోటోలు తీస్తే ఏదో ఆయుష్ తగ్గుతుందన్న మాట లేనే లేదమ్మా ఇప్పుడు. ఎప్పుడో ఒకప్పుడు అట్లా, అది కూడా వాళ్ళు ఏమైనా కళ తగ్గుతుందన్నారు కానీ ఆయుష్ పోతుందని చెప్పలా. కళ తగ్గిపోతుంది, కళ తగ్గిపోతుంది అని అంటారు. అంతే తప్ప ఆయుష్ తగ్గుతుందని ఏమనరు. ఫోటో అంటే మరీ బాగుంది అనేటప్పటికీ చూసి దిష్టి తగలడం అట్లాంటివి ఏవో అయ్యి ఉంటాయి, అంతేగాని ఇది కాదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం పిల్లల ఫోటోలు పెట్టద్దు అని అందరూ చెప్తున్నారు, పోస్ట్ చెయ్యొద్దు అంటున్నారు. ఎందుకంటే వాటిని మార్ఫింగ్ చేయడమే కాకుండా, ఇది టెక్నికల్గా వాడేవాడేమో మార్ఫింగ్ చేస్తున్నాడు, లేనటువంటి వాళ్ళేమో ఆ ఫోటోలను తీసుకుని దాని మీద చిన్న చిన్న చేతబళ్ళ లాంటివి అట్లాంటివి చేయడం, తర్వాత వాళ్ళకి దిష్టి తగలడం చాలా ఎక్కువ అవుతుంది. దీనికి సంబంధించి ఒక ఇష్యూ చెప్తాను నేను, పేర్లు చెప్పను. అమ్మవారు ఫలానా వారి ఎప్పుడు అమ్మవారు కనపడుతుంది అని ఒక మహానుభావుడి గురించి చెప్పుకుంటూ ఉంటాం మనం. ఎందుకంటే ఆయన పేరు చెప్పుకోవచ్చు కానీ తర్వాత ఇష్యూగా చెప్పకూడదని నేను చెప్పండి. అయితే ఒకళ్ళెవరో ఒక ఫోటో పెట్టి మేము ఇక్కడికి వెళ్ళాము, వెడితే ఇదిగో ఈ పిల్ల ఇలా ఈ ఫోటోలో ఇది కనపడుతోంది, ఈవిడ సాక్షాత్తు బాలే, చూసారా వారింట్లో బాల ఎలా తిరుగుతుందో అని సోషల్ మీడియాలో ఆ ఫోటో ఎంతగా చక్కర్లు కొట్టిందంటే అంతగా చక్కర్లు కొట్టింది. నేను వారింటికి వెళ్ళా, ప్రత్యేకంగా వెళ్ళాను నేను. ఎందుకంటే నేను ఈ ఫోటో కోసం వెళ్ళలా, ఆ మహానుభావుడు వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశము, ఆయన సాధన చేసినటువంటి చోటు ఒక్కసారి ఆయన జీవించి ఉండగా నేను దర్శించుకునే అవకాశం లేకపోయింది. ఆయన సాధన చేసిన ప్రదేశం అంతా చాలా పవిత్రంగా వాళ్ళు అలాగే ఉంచారు. అంటే పాతకాలపు ఇల్లు, పెద్ద స్టైలిష్గా ఉండదు, చాలా పాతకాలంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి నమస్కారం అది చేసుకున్నాక అన్నాను, ఇట్లా మహానుభావుడు బాలా రూపంలో అమ్మవారు ఎప్పుడు ఇక్కడ సంచారం చేస్తూ ఉంటుందని అన్నారు, ఎంత అదృష్టవంతులంటే. ఆవిడ చేస్తుందేమో తెలియదు కానివ్వండి, ఈ మధ్యకాలంలో ఒక ఫోటో పెడితే ఆ ఫోటో బాల అనే అందరూ
వైరల్గా పెట్టుకున్నారు. స్వయంగా మా అక్క కూతురండి అమ్మాయి. ఆ పిల్ల ఫోటో ఇంత పెట్టి అందరూ లైకులు కొట్టి అది చేసి ఇచ్చేస్తే అబ్బబ్బా! ఆ పిల్లకి అనారోగ్యం చేసి ఎంతకాలమో ఆ దిష్టి తగిలినట్టే లేవలేకపోయింది. చాలా కాలం అనారోగ్యం చేసింది. మేము ఎంతగానో ఆ దిష్టి కోసం పోవడానికి చేశాము అని చెప్పారు. ఇది వాస్తవంగా జరిగినటువంటి విషయం. కాబట్టి పిల్లల ఫోటోలను అయితే ఎక్కువ పెట్టొద్దంటారు. పెట్టద్దు. ఊరికే ఒకటిప్పుడన్నా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు గానీ, విపరీతంగా పెట్టడం ఎంత తెలివిగల వాళ్ళు, ఇంత అది, అంత ఇది. మీరు గమనించండి. ఏ పిల్లలైతే వీళ్ళు చైల్డ్ ప్రాడిజీలని చెప్పి బోల్డ్ అడ్వర్టైజ్‌మెంట్ చేసి వాళ్ళ గురించి ఎంత హంగామా, ఆ! ఆర్భాటం చేశారో, వాళ్ళెవ్వరన్నా 10 ఏళ్ళు, 11 ఏళ్ళు దాటిన తర్వాత జీవితంలో బాగుపడ్డట్టు గాని, ఒక జీవితంలో ఉన్నత స్థితిలో ఉన్నట్టు గాని, సెటిల్ అయినట్టు గాని వాళ్ళ జీవితాల్లో ఎక్కడన్నా కనపడుతోందా? హ్మ్. గమనించండి. దిష్టి ఒకటి దిష్టి మీరన్నట్లుగా. ఒకటి. తర్వాత వాళ్ళు పొందవలసినటువంటి పుణ్యఫలమైనటువంటి కీర్తి ప్రతిష్టలు అప్పుడు పొందేశారు గనక ఓహో! బ్యాలెన్స్ ఏముండదు. ఓహ్! ఓకే అమ్మా. అయిపోయింది. అవును. ఏంటమ్మా రోజుల పిల్లల్ని అసలు పుట్టిన పిల్లల్ని కూడా వాళ్ళ ప్రతి మూమెంట్‌ని తీసేయటం, షేర్ ఇప్పుడు చేయటం ఫోటోస్. పుట్టి ఏదో చూడాలనుకుంటారు, దూరంగా ఉన్నారు, అది ఓకే. అంతవరకు. ఒకసారిగా పుట్టగానే ఓ బిడ్డ ఫోటో పెడతారు, అయిపోతుంది. అంతవరకు. అంతే. వాళ్ళు ఇలా అంటేను, ఇలా చేస్తేను, వాళ్ళు నవ్వితేను, ఇవన్నీ నవ్వకుండానే ఉంటారు ఏమిటి పిల్లలు? ఎప్పుడూ నవ్వుతారు. అసలు వాళ్ళు పడుకుని నవ్వుతూనే ఉంటారు. అవును. చక్కగా నవ్వుతూ ఉంటారు. ఎప్పుడు అవును. ఆనందంగా ఉంటారు వాళ్ళు. అసలు నిద్రపోతున్నప్పుడు చూడకూడదని కూడా అంటారు మన వాళ్ళు. దిష్టి దిష్టి తగులుతుందంటారు. తగులుతుందని. ఎందుకంటే ఎంత బాగుంటారంటే సాక్షాత్తు పరమాత్మ స్వరూపంలా కనపడతారు పడుకున్నప్పుడు పిల్లలు. ఆ ప్రశాంతత, ఆ హాయి, ఆ దైవత్వం వాళ్ళ మొహాల్లో ఎలా కనపడుతుందంటే దైవమే. అమ్మో తల్లిదే దిష్టి తగులుతుంది అంటారు. అవును. అట్లాంటిది వీటన్నింటినీ పెట్టేసి వాళ్ళు ఇలా పైగా కాస్త 4, 5 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. మా ఫోటోలు పెట్టారు, అందరూ లైకులు కొట్టారు, ఇలాంటివని అనేటప్పటికి వాళ్ళ మనస్తత్వం మారిపోతుంది. అవును. ఇలాంటివి సోషల్ ఆస్పెక్ట్ గురించి చెప్పడమే ఉంది. పూర్వులకు మాత్రం ఉండేదమ్మా. ఫోటో గనక తీస్తే మీరు ఇప్పుడున్న జనరేషన్‌కి ఏం చెప్తారమ్మా? అంటే ఫోటోలు తీసుకోండి. మీరెప్పుడన్నా మీరు చూసుకోవడానికి బావుంటుంది. మీ మెమరీస్ కోసం ఉంచుకోండి. తప్ప వాటిని ఊరికే అలా ప్రచారం చేసి ఆ పిల్లల్ని వీధిన పడేయకండి. బాగా చెప్పారు. వీధిన పడేస్తున్నారు కదమ్మా. అవును. మన వరకు పైగా ఉంచుకోవాలి. నాకే అనిపిస్తుంది నాకే కదా ఎవరికైనా అనిపిస్తుంది. అబ్బా! ఎంత బాగా నవ్వాడో నా కొడుకు, లేకపోతే నా మనవడు, నా మేనల్లుడు అని అనుకున్నాననుకో, నేను అనుకుంటా. ఆ ఫోటో పెట్టాను. మీకేమనిపిస్తుంది? అందరూ ఇలాగే ఉంటారు ఏమిటి, వీళ్ళు ఇలా పిచ్చిగా పెట్టారని మీకు కూడా చులకన భావం కూడా కలగచ్చు. ప్రతి వాళ్ళకే కలుగుతుంది. ఎంతమంది ఫోటోలు చూస్తామమ్మా మనం? ఇష్టమైన వాళ్ళవి ఏదో చూడడం అంతే. తీసుకోవడంలో తప్పు లేదు. కానీ దాన్ని మాత్రం ఇలా వెదజల్లడం, విరజిమ్మటం, వీధిన పడేయడం మాత్రం అంత మంచి పని కాదు. కాబట్టి పిల్లల ఫోటోలను అయితే ఎక్కువ పెట్టొద్దంటారు. పెట్టద్దు. ఊరికే ఒకటిప్పుడన్నా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు గానీ, విపరీతంగా పెట్టడం ఎంత తెలివిగల వాళ్ళు, ఇంత అది, అంత ఇది. మీరు గమనించండి. ఏ పిల్లలైతే వీళ్ళు చైల్డ్ ప్రాడిజీలని చెప్పి బోల్డ్ అడ్వర్టైజ్‌మెంట్ చేసి వాళ్ళ గురించి ఎంత హంగామా, ఆర్భాటం చేశారో, వాళ్ళెవ్వరన్నా 10 ఏళ్ళు, 11 ఏళ్ళు దాటిన తర్వాత జీవితంలో బాగుపడ్డట్టు గాని, ఒక జీవితంలో ఉన్నత స్థితిలో ఉన్నట్టు గాని, సెటిల్ అయినట్టు గాని వాళ్ళ జీవితాల్లో ఎక్కడన్నా కనపడుతోందా? గమనించండి. దిష్టి ఒకటి దిష్టి మీరన్నట్లుగా. ఒకటి. తర్వాత వాళ్ళు పొందవలసినటువంటి పుణ్యఫలమైనటువంటి కీర్తి ప్రతిష్టలు అప్పుడు పొందేశారు గనక ఓహో! బ్యాలెన్స్ ఏముండదు. ఓహ్! ఓకే అమ్మా. అయిపోయింది. అవును. ఏంటమ్మా రోజుల పిల్లల్ని అసలు పుట్టిన పిల్లల్ని కూడా వాళ్ళ ప్రతి మూమెంట్‌ని తీసేయటం, షేర్ చేయటం ఇప్పుడు ఫోటోస్. పుట్టి ఏదో చూడాలనుకుంటారు, దూరంగా ఉన్నారు, అది ఓకే. అంతవరకు. ఒకసారిగా పుట్టగానే ఓ బిడ్డ ఫోటో పెడతారు, అయిపోతుంది. అంతవరకు. అంతే. వాళ్ళు ఇలా అంటేను, ఇలా చేస్తేను, వాళ్ళు నవ్వితేను, ఇవన్నీ నవ్వకుండానే ఉంటారు ఏమిటి పిల్లలు? ఎప్పుడూ నవ్వుతారు. అసలు వాళ్ళు పడుకుని నవ్వుతూనే ఉంటారు. అవును. చక్కగా నవ్వుతూ ఉంటారు. ఎప్పుడు అవును. ఆనందంగా ఉంటారు వాళ్ళు. అసలు నిద్రపోతున్నప్పుడు చూడకూడదని కూడా అంటారు మన వాళ్ళు. దిష్టి దిష్టి తగులుతుందని. ఎందుకంటే ఎంత బాగుంటారంటే సాక్షాత్తు పరమాత్మ స్వరూపంలా కనపడతారు పడుకున్నప్పుడు పిల్లలు. ఆ ప్రశాంతత, ఆ హాయి, ఆ దైవత్వం వాళ్ళ మొహాల్లో ఎలా కనపడుతుందంటే దైవమే. అమ్మో తల్లిదే దిష్టి తగులుతుంది అంటారు. అట్లాంటిది వీటన్నింటినీ పెట్టేసి వాళ్ళు ఇలా పైగా కాస్త 4, 5 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. మా ఫోటోలు పెట్టారు, అందరూ లైకులు కొట్టారు, ఇలాంటివని అనేటప్పటికి వాళ్ళ మనస్తత్వం మారిపోతుంది. అవును. ఇలాంటివి సోషల్ ఆస్పెక్ట్ గురించి చెప్పడమే ఉంది. పూర్వులకు మాత్రం ఉండేదమ్మా.
ఫోటో గనక తీస్తే మీరు ఇప్పుడున్న జనరేషన్కి ఏం చెప్తారమ్మా? అంటే ఫోటోలు తీసుకోండి, మీరు ఎప్పుడన్నా మీరు చూసుకోవడానికి బాగుంటుంది, మీ మెమరీస్ కోసం ఉంచుకోండి. తప్ప వాటిని ఊరికే అలా ప్రచారం చేసి ఆ పిల్లల్ని వీధిన పడేయకండి. బాగా చెప్పారు. వీధిన పడేస్తున్నారు కదమ్మా. అవును. మన వరకు పైగా ఉంచుకోవాలి. నాకే అనిపిస్తుంది నాకే కదా ఎవరికైనా అనిపిస్తుంది, అబ్బా ఎంత బాగా నవ్వాడో నా కొడుకు, లేక తన మనవడు, నా మేనల్లుడు అని అనుకున్నాను అనుకో, నేను అనుకుంటా ఆ ఫోటో పెట్టాను, మీకేమనిపిస్తుంది, అందరూ ఇలాగే ఉంటారు ఏమిటి వీళ్ళు ఇలా పిచ్చిగా పెట్టారని మీకు కూడా చులకన భావం కూడా కలగచ్చు. ప్రతి వాళ్ళకే కలుగుతుంది. ఎంతమంది ఫోటోలు చూస్తామమ్మా మనం. ఇష్టమైన వాళ్ళవి ఏదో చూడడం అంతే. తీసుకోవడంలో తప్పు లేదు, కానీ దాన్ని మాత్రం ఇలా వెదజల్లడం, విరజిమ్మటం, వీధిన పడేయడం మాత్రం అంత మంచి పని కాదు. అలాగేనమ్మా. నమస్తే. నమస్తే.